ఓం శాంతి. ఈరోజు ఈ సంధ్యా సమయపు యోగంలో మనతో పాటు మోహిని అక్కయ్య విచ్చేసి ఉన్నారు. మోహిని కుమారి అక్కయ్య తాడేపల్లిగూడెం సేవా కేంద్రం వైపు నుండి పత్తేపురం అక్కడి నుండి మన మధ్యలో వర్చువల్గా ఈరోజు కలుస్తూ ఉన్నారు. అక్కయ్యకి ఈ ప్రోగ్రాంలో మోస్ట్ వెల్కమ్. అక్కయ్య మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఫ్లవర్స్ని మా అందరి వైపు నుండి స్వీకరించండి అక్కయ్య. ఓం శాంతి. థ్యాంక్స్ అక్కయ్య. ఓం శాంతి. ఇప్పటి వరకు మనము ఆత్మ యొక్క సప్త గుణాల అనుభూతిని చేసుకున్నాము. అక్కే మనకి కామెంటరీ ద్వారా యోగం చేయించారు. మరి మోహిని అక్కయ్య 1992 నుండి జ్ఞానంలో ఉన్నారు. 2003 నుండి సెంటర్లో సమర్పితమై సేవలు అందిస్తూ ఉన్నారు. వరంగల్ సబ్ జోన్ సేవా కేంద్రాల్లో అనేక స్థానాల్లో అక్కయ్య సేవ చేస్తూ వర్తమాన సమయంలో తాడేపల్లిగూడెం సేవా కేంద్రం యొక్క కనెక్షన్లో పత్తేపురంలో అక్కయ్య ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మరి ఈరోజు అక్కయ్య మనకి తను జ్ఞానంలో ఎలా వచ్చారు, ఎలా బాబాకు జీవితాన్ని అర్పణం చేశారు, బాబా తోడు కలిగినటువంటి అనుభవాలని మనతో ఈ అనుభవాలనేది కార్యక్రమంలో పంచుకుంటారు. మరి మరోసారి అక్కయ్యకి అనుభవాలనేది కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. మోహిని కుమారి అక్కయ్య. ఓం శాంతి. బాబా జ్ఞాన మార్గంలోకి ఎలా వచ్చాను అంటే, మా లౌకిక బావగారు ఆయన చాలా బిజినెస్ చాలా ఎక్కువగా చేస్తారు. ఆయనకు ఒక్క రోజు కూడా ఖాళీ అనేది ఉండదు. అలాగే ఒక్క రోజు షాప్ మూసినా ఆయనకి చాలా నష్టం వస్తుంది అన్నమాట. అంత చేస్తాడు ఆయన ఆ వ్యాపారం.
అలా ఆయన ఒక్కరోజు తణుకులో ఆంజనేయ స్వామి గుడిలో బాబా యొక్క చిత్ర ప్రదర్శన పెట్టడం, ఆ చిత్ర ప్రదర్శన చెప్పడానికి ఆయన రావడము, మామూలుగా లౌకికంలో ఏం చేస్తారంటే మర్యాద చేయాలి కదా, దాని కారణంగా భోజనానికి ఆయన్ని రమ్మని పిలిచాము. పిలిస్తే ఆయన భోజనానికి రాలేదు. ఒక రోజు రాలేదు, రెండో రోజు రమ్మన్నా రెండో రోజు కూడా రాలేదు. ఎందుకు ఈయన అంతగానో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ రాకుండా భోజనం కూడా చేయకుండా అంతలా ఏంటి అక్కడ అని చూడాలని అనిపించి ఒకరోజు ఈ సాయంత్రము వెళ్ళి చూశాను అనమాట. అంటే మా లౌకిక అక్క నేను ఇద్దరం కలిసి వెళ్ళి చూసాము. అక్కడ చిత్రాలు వాళ్ళు చెప్తున్నారు, ఆ చిత్రాలు విన్నాము. విన్న తర్వాత ఇక అంతే, ఇక ఆ రోజు నుంచి కూడా పక్కాగా ఆ బాబా అంటే ఇష్టం ఏర్పడింది, పక్కాగా అవడం మొదలైంది. ఇక బాబా ఏదైతే చెప్పారో అది చెయ్యాలి, ఏది ఏమైనా అదే నేను ఆచరించాలి, అదే నేను చెయ్యాలి, చేస్తే అలానే చేయాలి, లేదంటే వదిలేయాలి అని గట్టి నిర్ణయం తీసుకుని బాబా చెప్పినట్టుగా ఆచరించడం. అలాగే కోర్సు తీసుకోవడం కూడా అక్కడ చిత్రాలు చెప్పి వదిలేశారు, కానీ కోర్సు అలాంటివి ఏమీ కూడా చెప్పలేదు అక్కడ ఏమి. రోజు క్లాస్ కు మాత్రం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. అలా వెళ్తూ ఉండేదాన్ని. ఇంట్లో జ్ఞాన మార్గంలో ఎవరు లేకపోవడం వలన కొంచెం ఈ మార్గంలో నడవడానికి నాకు చాలా రకాలుగా ఇబ్బంది అయితే ఏర్పాటైతే అయింది. ఎందుకంటే ఎవరు జ్ఞాన మార్గంలో లేరు. అమ్మ నాన్న కానీ వాళ్ళు కానీ ఎవరు జ్ఞాన మార్గంలో లేని కారణంగా నాకు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. నియమాల విషయంలో ఏంటి, బాబా మురళి చదువుకునే విషయంలో ఏంటి, లేచి యోగం చేసుకునే విషయంలో ఏంటి. మనమేమో అమృత వేళ 4 గంటలకి లేస్తాము యోగం చేసుకోవడానికి. 4 గంటలకి వాళ్ళందరూ పడుకునే ఉంటారు, కానీ మనం రెడ్ లైట్ వేయకూడదు. అలా అనేవారు. ఇక అలాగే భోజనం చేసే విషయంలో కూడా చాలా ఒక్కొక్కసారి 5 రోజులు, వారం రోజులు, లాస్ట్ కు ఒకసారి 20 days కూడా భోజనం మానేసిన రోజులైతే ఉన్నాయి. ఎందుకు అంటే ఏం బాబా మరి మనమే వండుకోవాలి అంటాడు కదా, అందుకని ఎవరు వండినా నేను తినను అని అనడంతో అలా అన్ని రోజులు మానేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇక అమృత వేళ లేచినప్పుడు యోగం చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కదా, దాని కారణంగా మనకు అలవాటు లేని పని ఒకటి, దాని వలన నిద్ర బాగా వచ్చేసేది. లేచేదాన్ని కానీ నిద్ర వచ్చేసేది. ఆ నిద్ర రావడం వలన ఏం చేసేదాన్ని అంటే ఒక కాలు మీద యోగం చేసేదాన్ని. అంటే నిద్ర తేలుకొట్టుకోవడానికి ఒక కాలు మీద యోగం చేసేదాన్ని. అలా నిద్ర పోగొట్టుకుంటాం జరిగిందనమాట. తర్వాత నేను మా చెల్లెలు ఒకే రూమ్ లో పడుకోవడం అనమాట. మా చెల్లెలు ఏం చేసేదంటే రాత్రి 12 వరకు టీవీగా ఆఫ్ చేసేది. మేమిద్దరం ఉన్న రూమ్ లోనే టీవీ ఉండేది, ఆ టీవీ ఆఫ్ చేసేది కాదు. సాయంత్రం యోగము 6:30కి నేను సరిగ్గా స్టార్ట్ చేయడము, తనము ఆ టీవీ ఫుల్ సౌండ్ పెట్టడం, నన్ను యోగం చేసుకోనివ్వకుండా డిస్టర్బ్ చేయడం. దాంతో నేను షాప్ లోకి వెళ్ళి కూర్చుని యోగం చేసేదాన్ని, ఒక్కోసారి ఇంటి వెనకకి వెళ్ళి కూర్చుని యోగం చేసుకునేదాన్ని. అంతేగాని నేను మాత్రం యోగం అయితే ఎప్పుడు నా బాబా చెప్పిన టైమింగ్స్ లో యోగం చేయడం అయితే మాత్రం మానలేదు. ఆ విధంగా యోగం చేసుకునేదాన్ని. అమ్మ నాన్న అయితే మాత్రం చాలా సహకారం అయితే చేసేవారు జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు. అలా నాన్న సపోర్ట్ అయితే చాలా ఉండేది. అమ్మ అంటే ఇంకా ఇద్దరిని చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆ చెల్లెల వైపు, ఒకసారి నా వైపు, అట్లా 2 రకాలుగా మాట్లాడేవారు. కానీ నాన్నగారు మాత్రం
ఎప్పుడు ఫుల్ నాకే సపోర్ట్ చేసేవారు. మీరు చేసే భక్తి మీరు చేసుకుంటున్నారు, తను చేసుకునేది తను చేసుకుంటుంది, కాబట్టి ఎవరిది వాళ్ళు చేసుకోండి అని మా నాన్నగారు అలా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మీరు చేసే భక్తికి తను అడ్డు రావట్లేదు కదా, తను చేసుకునే దానికి మీరు కూడా అడ్డు రావద్దు అని అలా సర్ది చెప్పేవారు మా నాన్నగారు. అలా మొత్తానికి చాలా రోజులు ఇంట్లో ఉండడం జరిగింది. ఇంకా అందరికీ వచ్చే ప్రాబ్లం రావడంతో అది మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం, అంటే నేను మధ్యలో ఉన్నానన్నమాట. నా తర్వాత ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు, మా చెల్లెలు ఉండడం వల్ల మరి మ్యారేజ్ విషయం వచ్చేటప్పటికి ఇక అంటే లోకంలో అయితే మరి మధ్యలో ఉన్న వాళ్ళకి చేయకూడదు కదా, అదే మధ్యలో ఉన్న వాళ్ళు చేసుకోకుండా మరి తర్వాత ఉన్న వాళ్ళకి చేయకూడదు కదా, అలా చేస్తే లోకం ఒప్పుకోదు కదా. దాని కారణంగా ఇంట్లో చాలా రకాల గొడవలు జరుగుతూ ఉండేవి. నేను చేసుకోను అనడం, వాళ్ళేమో చేసుకోకపోతే మా పెళ్ళిళ్ళు ఎలా అని వాళ్ళు అనడం, అలా మొత్తానికి అవి గొడవలు బాగా పెరిగి పెరిగి ఇక ఒక రోజు మా అమ్మగారు గుడికి వెళ్ళారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు మా నాన్నగారేమో షాప్ లోకి వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఆయన బిజినెస్ కి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మా చెల్లెలు ఒక్కదే ఉంది ఇంట్లో. రోజు ఈ గొడవలు ఏం పడతాము బా అని చెప్పి నేను ఇంకా బయటికి వెళ్ళిపోదాము మరి అని చెప్పేసి అనిపించి బాబాకి చెప్పానన్నమాట. బాబాకి చెప్పి, బాబా నాకైతే తెలియదు మరి, నువ్వు ఒక అడుగు వేస్తే 1000 అడుగులు సహాయం చేస్తాను నువ్వు అంటావు కదా, మురళీలలోని చెప్తావు కదా, కాబట్టి తప్పకుండా మరి అది నా ప్రాక్టికల్ జీవితంలో అది నాకు అనుభవం కావాలి. మరి నేనైతే బయటకు వెళ్ళిపోతున్నా, అది నా జీవితంలో అనుభవం చేసి చూపించండి మీరు అని చెప్పేసి కాలు బయట పెట్టే ముందు ఆ విధంగా సంకల్పం చేసుకుని ఆ తర్వాత కాలు బయట పెట్టడం జరిగింది. అలా బస్ స్టాండ్ కి వచ్చి నుంచున్నా, కానీ ఆ రోజు ఏంటో తెలీదు, ఒక బస్సు కూడా రాలేదు. ఒక బస్సు కూడా రాకపోతే చాలా సేపు నిలబడ్డాను. అయ్యో మరి మా ఇంట్లో ఏంటి అంటే ఆడపిల్లలు బయటికి రావద్దు. నేను అంతసేపు బస్ స్టాండ్ లో ఉంటేనేమో మరి ఎవరైనా చూసి మా నాన్నగారు చెప్పేస్తారేమో అని భయం లోపల, మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ భయంతో టెన్షన్ తో అలా నిలబడి ఉన్నాను బస్ స్టాండ్ లో. బాబాని ఆహ్వానించాను ఆ టైంలో, బాబా మరి నువ్వు దిగి వచ్చి నాకు మరి ఏదో ఒకటి తీసుకొచ్చేలాగా చెయ్యవా మరి అని బాబాని ఆహ్వానించాను. దాంతో ఒక ఆటో అయినా, బస్సు కాదు కానీ ఒక ఆటో అయినా వచ్చి నా దగ్గరికి, ఆయనంతటా ఆయనే వచ్చాడు నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తాను కదా అన్నాడు. అంతే, వెంటనే వెళ్ళిపోయాను. ఇంకా ఆ ఆటో ఎక్కేసాను, ఆయన స్టార్ట్ చేసేసాడు. అది ఏంటి కమాలంటే ఆటో ఎక్కిన వెంటనే ఆటో ఆటోమేటిక్ గా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా బస్సులు లేవు కదా, దాని కారణంగా ఆటో వెంటనే ఫుల్ అయిపోయింది. నేను ఎక్కిన వెంటనే ఫుల్ అయిపోవడం, ఆటో డ్రైవరు స్టార్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ ఆటోలో 3 గంటలు ప్రయాణం చేశారు. ఆ ఆటో ఆయన అడిగాడు ఏమని అంటే, ఏంటండి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, మీ అడ్రస్ మాత్రం నాకు చెప్పట్లేదు అన్నాడు ఆ ఆటో ఆయన. అప్పుడు నేను ఒకటే అన్నా మనసులో, అంటే ఆయనతో అనలేదు, మనసులో అనుకున్నా, ఎక్కడ దిగాలో అడ్రస్ నాకే తెలియదు, నీకేం చెప్పాలి అని మనసులో అనుకున్నా. అది మనసులో అనుకునేది కాస్త పైకి వచ్చింది. పైకి వచ్చేటోడికి ఆయన కొంచెం సేపు ఆటో ఆపి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని మొత్తానికి బాబా ఇంటికి తీసుకెళ్లి బాబా ఇంటి దగ్గర దింపాడు. దింపితే అప్పుడు ఆయనకి డబ్బులు ఇవ్వాలి కదా, మరి అంతసేపు ప్రయాణం చేశాను కదా, ఆయనకి డబ్బులు ఇవ్వాలి కదా. నా దగ్గర డబ్బులు లేవు మరి నీకు ఇవ్వడానికి అన్నా. అంటే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళండి అమ్మా అన్నాడు, అంతే, ఇంకేమనలేదు. ఆ రోజు నేను బయటకు వచ్చింది కూడా ఎలా వచ్చానంటే, చేతిలో 1 రూపాయి లేదు, తెల్లారి వేసుకోవడానికి డ్రెస్ లేదు, ఆ విధంగా బయటకు వచ్చా. ఏదైనా చేతిలో ఉంటే మళ్ళీ అందరికి అనుమానం వచ్చేస్తుంది, అందుకని ఏమీ లేకుండా చేతుల్లో బయటికి వచ్చానమాట. ఆ విధంగా బయటకు వచ్చాను. చాలా రోజులు ఎట్లా అంటే 4-5 రోజులు అట్లా ఆ ఒక్క డ్రెస్ ని ఉతుక్కోవడము వేసుకోవడము అన్నట్టుగా చేసుకోవడం జరిగింది.
అట్లా ఉండిపోవడం అయింది. ఆ తర్వాత అక్కడ అక్కడున్న వాళ్ళు అందరూ మధువనం వెళ్ళిపోతే బాగుంటది, ఇక్కడున్నా నీకు ఇబ్బందే కదా, మళ్ళీ మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ వివాహం అంటారు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అందరూ మధువనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి టిక్కెట్ కొని బట్టలు కొని అన్ని చేసి మధువనం పంపించేశారు వాళ్ళు. మధువనం పంపించేస్తే అప్పుడు మధువనం వెళ్ళిన తర్వాత అక్కడ సేవాదారిగా వ్రాయించుకున్నాను. ఎన్న 2 నెలలు సేవాదారిగా వ్రాయించుకున్నా ఫస్ట్. ఆ 2 నెలలు సేవాదారిగా రాయించుకుని ఆ 2 నెలలు పూర్తి అయిపోయేటప్పటికల్లా మళ్ళీ అక్కడ రాసేవాళ్ళు మళ్ళీ అడగడం, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇంకా 2 రోజులు, ఇంకా మళ్ళీ 2 నెలలు అలా మళ్ళీ రాయించుకునేదాన్ని. అలా 2 నెలలు సంవత్సరం అక్కడ బాబా దగ్గర ఉండిపోవడం. ఎందుకు అంటే నాకు తిరిగి రిటర్న్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడ నాకు ఎవరున్నారు, అందరినీ కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అందుకని ఆ విధంగా ఉండిపోవడం జరిగింది. కానీ అక్కడేమో కన్యలు ఉండకూడదని అనడంతో రిజర్వేషన్ చేయించుకోవడము, మళ్ళీ అది క్యాన్సిల్ చేయించుకోవడం, రిజర్వేషన్ చేయించుకోవడం, క్యాన్సిల్ చేయించుకోవడం. ఇక ఆ రిజర్వేషన్ చేసే అన్నయ్య అయితే ఏమన్నారు అంటే, మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్తే నా సొంత డబ్బులతో నేను రిజర్వేషన్ చేయిస్తానమ్మా, ఇలా అస్తమాను చేయించకమ్మా అని చెప్పేసి అన్నారు అన్నయ్య. నేను అన్ని సార్లు రిజర్వేషన్ చేయించేసేటప్పటికి ఇక అంటే ఎక్కడికి వెళ్ళాలి రోజు బాబా అది కుటీరం ఉంది కదా, ఆ కుటీరంలోకి వెళ్ళి బాబాని రోజు అడిగేదాన్ని. మరి రోజు బాబా నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎవరినైనా చూపించని రోజు వెళ్ళి బాబాని అడిగేదాన్ని. బాబా అలా అడుగుతూ ఉండగా ఒక రోజు ఒక తెలుగు అక్కయ్య అక్కడికి వచ్చారనమాట. నేను చేసే సేవా డిపార్ట్మెంట్ కి తెలుగు అక్కయ్య వచ్చారు. ఆ తెలుగు అక్కయ్య ఏం చేశారు అంటే వచ్చి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా తెలుగు అక్కయ్య కదా, ఈ అక్కయ్యని అడిగితే ఏమన్నా మార్గం చూపిస్తారేమో అనుకునేదాన్ని. అనుకుని కానీ అనుకున్నా, కానీ మళ్ళీ అడగలేకపోయేదాన్ని. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు కదా, మళ్ళీ దానివల్ల ఏం డిస్టర్బెన్స్ అవుతుందో నాకు ఏంటో, మరి ఎవరు ఎలా అంటారో నాకు తెలియదు, మరి ఎందుకు అడగడము అని చెప్పేసి అడగలేదు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఆమె అక్కయ్య రోజు వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత ఇక చెప్పడం జరిగింది అనమాట ఆ అక్కయ్యతో. చెప్తే అప్పుడు అక్కయ్య అన్నారు, నేను చూపిస్తాను ఒకరిని, ఆ జోన్ లోకి నువ్వైతే వెళ్ళు అని చెప్పేసి ఆ అక్కయ్య చెప్పారన్నమాట. బాబా కూడా ఎలా ఆఫర్లు ఇచ్చారు అంటే, మరి అంటే రోజు నేను బాబాని అడిగేదాన్ని కదా వెళ్ళి, అడగడం వల్ల అక్కడ కాకినాడ రజనకి వచ్చి పక్కన కూర్చుని మరీ అడిగారు నన్ను రమ్మని వాళ్ళ జోన్లోకి. ఆయన నేనేం మాట్లాడలేదు. అలాగే మరాఠీ భాష వాళ్ళు వచ్చి అడిగారు. మళ్ళీ హిందూపురము అంటే శాంతి కృష్ణ కనెక్షన్ హిందూపురం వాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఇలా అంటే మరి పాండవభవనంలో ఉన్న మరి అన్నయ్యలు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మరి వచ్చిన వాళ్ళకి చెప్పేవారో ఏమో తెలీదు. అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క జూన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అడగడానికి వచ్చేవారు నా దగ్గరికి. కానీ బాబాని మళ్ళీ అడిగేదాన్ని, బాబా ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావు కదా బాబా, మరి నేనేమో ఎవరి దగ్గరికి వెళ్ళాలని నేను నిన్ను అడిగితే నువ్వేమో మరి ఇంత మందిని చూపిస్తున్నావు, మరి ఇందులో నేను ఏది సెలక్షన్ చేసుకోవాలని మళ్ళీ అడిగా బాబాని. మళ్ళీ బాబాని అడిగితే అప్పుడు ఈ అక్కయ్య ప్రభావతి అక్కయ్యని బాబా పరిచయం చేసి, అలా అప్పుడు వరంగల్ జోన్ మరి సుధాకర్ పైన నేను పరిచయం చేస్తాను అని చెప్పి అక్కయ్య చెప్పడం, అలా వాళ్ళు బాబా మిలనాన్ని కలవడానికి వచ్చినప్పుడు మరి పరిచయం చేస్తానని అక్కయ్య అన్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా బాబా అప్పుడు అనుకునేదండి, బాబా మరి నాకు మళ్ళీ ఇలాంటి సేవ మరి నాకు మళ్ళీ వస్తుందో రాదో తెలీదు, కాబట్టి ఉన్నప్పుడు నేను అన్ని రకాల సేవలు, అన్ని డిపార్ట్మెంట్ల సేవలు నేనే చేయాలి అని అనుకునేదాన్ని. అనుకుని ఏం చేసేదాన్ని అంటే, అమృత వేళ
3:30కి లేచేదన్న. 3:30కి లేచి అంటే అక్కడ పాట వేస్తారు కదా, ఆ పాట వేసిన వెంటనే లేచేదాన్ని. 4 గంటలకల్లా మళ్ళీ 4 గంటల పాట కల్లా నేను పైన ఉన్నదాన్ని కిందకి దిగి వచ్చేసేదాన్ని యోగానికి. ఆ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ 4 కాడ నుంచి 4:45 వరకు అది అయిపోయిన తర్వాత ఒక పావు గంట ఓం శాంతి భవనంలో మురళి చెప్పేవారనమాట. అది వినేదాన్ని. అది వినేసి మళ్ళీ 5 గంటలకి నేను చేసే డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సేవ అయిపోయిన తర్వాత ఒకవేళ కంటిన్యూగా ఉంటే ఓకే. లేదు తొందరగా అయిపోయింది అనుకోండి అక్కడ సేవ. తొందరగా అయిపోతే వేరే డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోయేదాన్ని. అలా ఒక డిపార్ట్మెంట్‌లో పని అయిపోతే ఇంకొక డిపార్ట్మెంట్‌కి అట్లా వెళ్ళిపోయేదాన్ని. అంతేగాని రూమ్‌కి మాత్రం అస్సలు వచ్చేదాన్ని కాదు. ఆ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ అనేవారు నన్ను, "ఏమ్మా నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పొద్దున 3:30కి దిగుతావు, రాత్రి 11కి కనబడతావు, మళ్ళీ మధ్యలో కనబడవు" అని అడిగేవారు. నాకు హిందీ చెప్పడం రాదు కదా! దాని కారణంగా నవ్వి ఊరుకునేదాన్ని అంతే. ఇంకేం చెప్పేదాన్ని కాదు. అదే టైంలో ఈ ప్రభాతకి అన్నారు, "హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా" అని అన్నారు అక్కయ్య. అని హిందీ నాకు అస్సలు రాదు. మరి అందుకని మరి ఎలాగా అని అనుకున్నా. అక్కయ్య అన్నారు, "సరే నేర్చుకోవచ్చు. కానీ ఎలాగా నేర్చుకోవాలి? మరి ఏం చేయాలి?" అని అనుకున్నా. అనుకుని అంటే నేను చెప్తాను. అంటే నువ్వు సేవ అయిపోయిన తర్వాత నువ్వు అందులోకి ఇందులోకి వెళ్ళిపోతున్నావు కదా! అది ఆ టైంలో నేను నీకు హిందీ నేర్పుతాను అన్నారు అక్కయ్య. సరే అని చెప్పేసి హిందీ ఆళ్ళ కాడ నుంచి అక్కయ్య గుణింతాలు, ఆలు అన్నీ నేర్పారు నాకు. అన్నీ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నానంటే చదవడం వరకు నేర్చుకున్నా అలాగా. చదవడం వరకు 10 డేస్‌లో నాకు వచ్చేసింది. అక్కయ్య అయితే చాలా సంతోషపడ్డారు. 10 డేస్‌లో ఫస్ట్ నుంచి నేర్చుకున్నావు అంటే గ్రేటే నువ్వు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేవారనమాట అక్కయ్య. 10 డేస్‌లో అక్కయ్య హిందీ చదవడం నేర్చుకుంది అని. అలా ఫస్ట్ అవ్యక్త మురళినే చదివా. ఆ అవ్యక్త మురళి ఎవరికి చదివి వినిపించానంటే బాబా రూమ్‌లో కూర్చుని రేవతక్కయ్యకి చదివి వినిపించాను. ఫస్ట్ మురళి రేవతక్కయ్యకి చదివి వినిపించడం జరిగింది. అది బాబా రూమ్‌లో కూర్చుని చదివాను. కానీ ఆ తర్వాత చదవడం వరకు నేర్చుకున్నా. దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే మొత్తం తెలుగులో చెప్పడం అలా వచ్చి ఉండొచ్చు. కానీ ఇంకా అక్కడితో ఆగిపోవడంతో ఇంకా అది అక్కడే ఉండిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళడం అనేది జరగట్లేదు. తర్వాత వరంగల్ సెంటర్‌కి వచ్చిన తర్వాత ఉన్న అక్కడ ఒక 20 రోజులు అట్లా ఆ పెద్ద సెంటర్‌లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అదేంటి నిర్మలక్కయ్య దగ్గర నిర్మలక్కయ్య పాలవంచలో ఉంటే పాలవంచకి పంపించారు. ఫస్ట్ నాకు ఇచ్చిన అక్కయ్య నిర్మలక్కయ్య. ఆ అక్కయ్యతోటే ఎక్కువగా ఉండడం జరిగింది. మరి అన్ని సెంటర్‌లో కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కయ్యతోటే వెళ్ళడం, అక్కయ్యతోటే ఎక్కువగా ఉండడం జరిగింది. అటువైపు ఉన్నప్పుడు ఇటు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఇటు వైపు ఎవరెవరు అక్కయ్యలతో ఉన్నానంటే జ్యోతక్కయ్య, సునీతక్కయ్య, జయక్కయ్య వీళ్ళతోటి ఇటువైపు ఉండడం జరిగింది. మళ్ళీ ఇటు నుంచి బాబా మళ్ళీ అటు తీసుకెళ్లారు. అటు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ నిర్మలక్కని మళ్ళీ కలిపారు బాబా నన్ను. అలా మొత్తానికి ఎక్కువ గడిపింది అయితే నిర్మలక్కతోటే గడపడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదేంటి ఇక్కడ గూడెం రమక్కి దగ్గరికి రావడం జరిగింది. జనగాంలో ఉన్నప్పుడైతే మాత్రం కొంచెము హెల్త్ అది అన్ని రకాలుగా కొంచెం అక్కడ వాటర్ అది దాని కారణంగా కొంచెము ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బందితో హైదరాబాద్ లో మందులు వాడడం జరిగేది. హైదరాబాద్ లో అంటే అక్కయ్య నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. అంటే నాకు అంత పెద్దగా అంటే హైదరాబాద్ పెద్ద సిటీ కదా, ఆ సిటీలో మరి నేను ఒకదాన్ని వెళ్ళగలుగుతానో లేదో మరి అని చెప్పేసి అనడంతో అక్కయ్య కూడా రావడంతో అలా ఇద్దరం వెళ్ళాము. అలా 2-3 సార్లు ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం వెళ్ళడంతో అది ఏమైంది అంటే సాయంత్రం పూట క్లాసు చేయడానికి కుదరకుండా అవుతుంది. వచ్చేటోడికి నైట్ 10 అట్లా అయిపోవడము, సాయంత్రం క్లాస్ చేసేవాళ్ళు ఉండకపోవడం అలా ఇబ్బంది అవడంతో
నువ్వు ఒక్కదానివే వెళ్ళాను అక్కయ్య అనడంతో అప్పుడు ఇక అనిపించింది, అమ్మా నేను బాబా మరి నువ్వు నువ్వు దిగి రావాల్సిందే, ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఆ సిటీలోని దిగాలి అంటే ఆ బస్సులు మరి వెళ్తూ ఉంటే కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆపరు కదా, వెళ్తూ ఉండగానే దిగాలి కదా. ఆ మరి ఎలా దిగాలి బాబా అని చెప్పేసి అనుకున్నా మనసులో. అక్కయ్యతో ఏమంది, కానీ అదే సంవత్సరము బాబా, సంవత్సరం నాకైతే గుర్తులేదు కానీ సరిగ్గాని ఒక సంవత్సరంలో చెప్పారన్నమాట బాబా, "ఉమ్, ఆ, నన్ను తోడు తీసుకుని వెళ్తే మీకు తప్పకుండా సహాయం చేస్తామనే పదం వచ్చింది. అప్పుడు అంటే నేను ఎప్పటికీ బాబాని నమ్ముకుని వచ్చాను కాబట్టి ఎప్పుడు బాబాని తోడు తీసుకెళ్తూనే ఉండేదాన్ని. ఎక్కడికి తీసుకెళ్ళినా బాబాకు చెప్పి వెళ్ళేదాన్ని, బాబాని తోడు తీసుకెళ్లేదాన్ని. అది కూడా ఎలా తీసుకెళ్లేదాన్ని అంటే ఆయన నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అలా తోడు తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఇంకొంచెం పెంచుకుందాం అని చెప్పి అనిపించి ఆ బాబాని తీసుకుని వెళ్ళాను. అంటే నా అనుభూతి ఏంటి అంటే, ఆయన తోడు తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంటది అంటే, ఆటో ఎక్కితే పక్కన కూర్చొని ఖాళీ ఉంటే పక్కన కూర్చోబెడతా బాబాని, లేదు అంటే నా ఒళ్ళో కూర్చోబెట్టి తీసుకెళ్తా. అట్లా బాబాని అట్లా తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు దిగిన తర్వాత అది ఏమైంది అంటే, బస్సు దిగిన తర్వాత అది ఒక ఆటో ఎక్కి హాస్పిటల్ సందులోకి వెళ్ళాలన్నమాట. ఆ సందు పేరు చెప్పాను ఆటో ఆయనకి, పలానా సందు అని కూడా చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు సరిగ్గా. వినిపించుకోని కారణంగా ఏమైంది అంటే, ఆయన వేరే రూట్ కి తీసుకెళ్ళిపోయాడు. కానీ నాకు వెళ్తూ ఉన్నాను కదా, వెళ్తూ ఉన్న కారణంగా ఏమైంది అంటే, ఈ రూట్ కాదు కదా, ఈయనేంటి ఇలా తీసుకెళ్తున్నాడు అనిపించి వెంటనే ఆయన అడిగా, నేను ఫలానా రోడ్డు అన్నాను కదా, మీరు ఇటు తీసుకొస్తున్నారని అడిగా. నాకు అలా వినబడలేదండి అని చెప్పేసి అన్నాడు ఆయన. అని అదేంటి సరే అయితే ఇక్కడ 4 రోడ్డు సెంటర్ దగ్గర ఆపేస్తాను, మీరు ఈ రూట్ లో వెళ్తే మీకు వెళ్ళే రూట్ వస్తుంది అని చెప్పి ఆయన అక్కడ దింపేశారు. దింపేసిన తర్వాత అక్కడ ఎలా అంటే ఆ రోడ్డు అక్కడ పోలీస్ సిగ్నల్ చెప్పే పోలీస్ ఆయన ఉంటాడు కదా, అక్కడ దిగిపోయి ఆ సిగ్నల్ చెప్పే పోలీస్ పక్కనే నిలబడి బాబా మరి నిన్ను తోడు తీసుకుని వెళ్ళమన్నావు కదా, నేనేమో అప్పటికన్నా ఎక్కువగా పెంచుకొని తీసుకొచ్చుకున్నాను కదా, మరి ఇలా అయింది ఏంటి బాబా అని అలా బాబాని పిలుస్తున్నా. నా వాక్యం పూర్తి కాకుండానే ఎవరో తెలీదు బాబా సింబల్ తో ఉన్న కారు వచ్చి నా ముందాగి, నేను మనసులో అనుకునేది పూర్తి కాకుండానే ఒక సింబల్ తో ఉన్న కారు వచ్చి అక్కడ ఆగింది. ఆగిన వెంటనే ఏంటి పలానా వీధిలోకి అక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అడిగితే మాది అదే వీధిలోనండి, మా ఇల్లు కూడా రండి అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్లి అలా హాస్పిటల్లో దింపడం జరిగింది. చూడండి, బాబాని మనము ఒక్క క్షణం అనుకుంటాం బాబా ఏంటి అని, కానీ బాబా మాత్రం మనల్ని వదిలిపెట్టారు. అసలు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి కారు పంపించి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి నన్ను దింపారు చూడండి. మరి బాబా ఎంత ఇదిగా చూసుకుంటున్నారో చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబా నేను ఆయన్ని నమ్ముకుని వచ్చినందుకు అన్ని రకాలుగా కూడా ఎప్పుడు ఏ రకంగా ఏ సహాయం కావాలో ఆ సహాయం బాబా చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన అంత సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మి మరి ధైర్యంతో వచ్చాను కదా బయటికి, దాని కారణంగా బాబా సహాయం కూడా అలాగే లభిస్తుంది. ఒక్కోసారి బాగా అంటే మధువనం తిరిగి వెళ్ళి వచ్చినప్పుడు బాబాని కలిసి తిరిగి వచ్చినప్పుడు ఒకసారి అదేంటి చాలా సీరియస్ అయింది. అప్పుడు కూడా చాలా మనీ ఖర్చు అయింది. అప్పుడు కూడా బాబా అక్కడ ఒక వ్యక్తిని తయారు చేశారు. ఆయన ఆ వ్యక్తి ద్వారానే ఆ రోజు నేను చనిపోయేదాన్ని బతికాను అనమాట. అంత సీరియస్ అయింది. అంతలాగా బాబా సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే బాబాని కలవడం కూడా అదేంటి ఓం శాంతి ఫస్ట్ ఓం శాంతి భవనంలో కలవడం అయింది మిలనాలు. తర్వాత నేను అక్కడ ఉండగానే అదేంటి శాంతివనము ఇప్పుడు డైమండ్ హాల్ అది ఉంది కదా, అక్కడ బాబాని కలిసేది. అక్కడ వాళ్ళు పునాది రాయి నేను అక్కడ ఉన్నప్పుడే జరిగింది.
ఆ తర్వాత బాబా అది పూర్తి కాకుండానే బాబాని అందులో కలవడం జరిగింది. ఆ తర్వాత మరి బాబా మళ్ళీ బా అదేంటి హోలీకి అక్కడే ఉన్నా అనమాట సేవాదారిగా. సంవత్సరం ఉండడం వల్ల అన్ని రకాలుగా అన్ని చూడటం జరిగింది. అది అక్కడ హోలీకి చిన్న మిలనంగా ఉంటుంది కదా, ఎక్కువ జనాభా ఎక్కువైతే ఉండరు పరివారం అనేవాడు. దాని కారణంగా ఏం చేశారు, ఆ సంవత్సరము బాబా ఆ స్టేజ్ మీదకి అందరినీ దృష్టి ఇవ్వడానికి స్టేజ్ మీదకి రమ్మన్నారు. స్టేజ్ మీదకి రమ్మనంటే అబ్బా ఏమి అదృష్టం నాకు అని అనుకున్నా. కానీ కింద ఉండి అనుకున్నా, ఏంటి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసులో ఉన్నాయన్నీ బాబాకి చెప్పాలి. ఆ డైరెక్ట్ దగ్గరికి వెళ్తున్నాను కదా, కాబట్టి బాబాకి నా మనసులో ఉన్నాయన్నీ చెప్పాలి అని అనుకుని ఆ లైన్ లో నిలబడి వెళ్ళాను. బాబు అది చూడండి, బాబా ఎదురుగా వెళ్ళేటప్పటికి ముందు ఏమేమి బాబాని అడగాలనుకున్నాను అవన్నీ మర్చిపోయి, అలా బాబాకి ఎదురుగుండా వెళ్ళేటప్పటికి అవన్నీ మర్చిపోయాను. బాబాకి ఎదురు నుండి కొంచెం పక్కకు జరిగేటప్పటికల్లా మళ్ళీ అన్ని గుర్తొచ్చింది. బాబా నన్ను అలా మరిపింప చేసేసారు అన్ని విషయాల్ని. అలా బాబాని స్టేజ్ మీద కలవడం జరిగింది. అలాగే బాబా మరి చాలా చాలా సహాయం అయితే చేస్తూనే ఉన్నారు. వరంగల్ స్టార్టింగ్ లో అయితే నేను వచ్చిన కొత్తలో స్టార్టింగ్ లో అయితే మరి అక్కడ ఎవరెవరు ఉండేవారంటే గీతక్కయ్య, దీపక్కయ్య, అనితక్కయ్య ఉండేవారు. ఇంకా ప్రేమక్కయ్య, అరుణక్కయ్య కూడా ఉన్నారు. అప్పుడు అదేంటి గీతక్కయ్య ఎవరెవరితో ఎలా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అని అన్ని చెప్పేవారు గీతక్కయ్య. దీపక్కయ్య అయితే నేను ఏదడితే అది తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఇక అనితక్కయ్య అయితేనేమో అదేంటి ఎట్లా 5 రోజులు మౌనం అట్లా పెట్టుకునేవారు. ఎక్కువ మాట్లాడడం తక్కువ అనితక్కయ్య, అలా మౌనాలు ఎక్కువ పెట్టుకునేవారు. అలా అరుణక్కయ్య కూడా చాలా బాగా ప్రేమ ఉండేవారు. కొత్త కదా, అందుకని చాలా చాలా అందరూ మంచి అక్కలు అందరూ మంచిగానే చూసుకోవడం జరిగింది. బాబా కూడా బాగానే సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ నాది ఒకటైతే ఉందన్నమాట. మరి ఏంటి అంటే నా పురుషార్థము, నా ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. నా ప్రతి ఒక్క కదలికలో, ప్రతి కర్మలో, అన్నిట్లోని బాబా ప్రత్యక్షం అవ్వాలి అనే అది ఆ అభ్యాసం అయితే బాగా ఎక్కువ చేస్తాను. ఇంకొకటి, ఎవరు నా దగ్గరకు వచ్చినా వాళ్ళకి వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తున్నారో ఆ దేవత యొక్క ప్రత్యక్ష దేవతగా వాళ్ళకి నేను కనబడాలి. ఆ విధంగా అలాంటి అభ్యాసం చేస్తాను. ఇలా కొన్ని అభ్యాసాలు బాబాతో చేస్తూ ఉంటాను. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా ఎలా అంటే అదేంటి మనుషులతో పెట్టుకోవడం నాకు తక్కువ, మాట్లాడడం తక్కువ, మరి అలాగే దేహదారి మనుషులతో ఉండడం కూడా నాకు తక్కువ. ఎక్కువగా ఎవరిని ప్రేమించేదాన్ని అంటే అదేంటి మొక్కలని, అలాగే పక్షుల్ని. ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేసేదాన్ని అంటే మొక్కలు మాకు చాలా ప్లేస్ పక్షుల దగ్గరికి వెళ్ళి పక్షులు మాట్లాడేదాన్ని. అలా మాట్లాడుతుంటే మా తమ్ముడు ఒక రోజు ఎవరితో మాట్లాడుతుందని చూడటానికి కూడా వచ్చాడు ఒక రోజు. అలా ఎక్కువగా వాటి మీద అంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటో తెలియదు, అవి మనకు సహాయం చేస్తాయి, లేకపోతే అవి వాటితో ఉంటే స్నేహం చేస్తే బాగుంటుంది అని అలా మనసుకు అనిపించేది. ఎక్కువ వాటితోటి ఉండేదాన్ని. ఆ తర్వాత బాబా లభించడం, మరి తర్వాత ఇక బాబాతో ఆ సంబంధాలన్నీ బాబాతో పెట్టుకోవడము. ఏది ఉన్నా బాబాకి చెప్తాను. రాత్రి పడుకునేటప్పుడు రేపు దినచర్య అంతా చెప్తాను. రేపు ఏమేం చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్ని చెప్తాను. నా దినచర్య ఈ రోజు ఆ విధంగా ఉందా లేదని రాత్రి చెకింగ్ చేసుకుంటాను. ఆ తర్వాత బాబాకి గుడ్ నైట్ చెప్పి పడుకోవడము ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన లావణ్యకి, అలాగే ఏలూరు లావణ్యకి, ఏలూరు పరివారానికి అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య, చాలా చక్కగా మీ యొక్క అనుభవాన్ని మీరు వినిపించారు. చాలా ప్రాక్టికల్ అనుభవాలు
బాబా సహాయం ఎలాంటి సందర్భంలో మనము బాబా పైన బలిహారం అవుతే బాబాకి ఒకసారి మాట ఇస్తే బాబా ఎలా నిలుపుకుంటారు, ఎలా మనం ధైర్యంతో ముందుకు అక్కయ్య ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, చెప్పొచ్చా? చెప్పండి. ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను ఆ అక్కయ్యతో ఇప్పటి వరకు మరి నేను ఏ విషయము కూడా చెప్పడము చేయడము అనేది నాకు రాదు అని చాలా బాధపడ్డాను. కానీ బాబా దానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంతో అంటే గ్యాప్ ఇచ్చారనమాట. అక్కయ్య చెప్పిన రోజుకి అట్లా గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాప్ ఇవ్వడంతో ఎట్లయినా నేను అక్కయ్య చేసిన సహయోగానికి కూడా చాలా చాలా అక్కయ్యకి కూడా థ్యాంక్స్. ఓం శాంతి. థ్యాంక్ యూ అక్కయ్య. చాలా చక్కగా మీ యొక్క అనుభవాన్ని చాలా బోలాగా వినిపించారు. బాబా మధుబన్ ఇంట్లో మీరు సంవత్సర కాలం ఉండి ఎలా బాబా యొక్క ప్రేరణలతో సమర్పితమయ్యారు, ఇదంతా చాలా బాగా అందరికీ కళ్ళకు కట్టినట్టుగా వినిపించారు. మరి మీ యొక్క సమయాన్ని తీసి ఈరోజు అనుభవాల నిధి కార్యక్రమంలో మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ఏలూరు దైవీ పరివారం అందరి వైపు నుండి మీకు కోటి ధన్యవాదాలు. మా అందరి వైపు నుండి మా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ని స్వీకరించండి. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య. शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, दिन रात की ये सेवा हम याद करें। जिन शब्दों में आपका धन्यवाद करें, दिन रात की ये सेवा हम याद करें। जिन शब्दों में आपका धन्यवाद करें।